సినిమా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఓ సినిమాకి సంబంధించిన మీడియా నడుస్తుంది. బాక్స్ ఆఫీస్ లో పులకించిపోతున్నాయి ఆ కలెక్షన్స్ చూసి. ఇంత సంచలనం క్రియేట్ చేస్తున్న సినిమా ఇండియన్ ఫిల్మ్ కాదు, హాలీవుడ్ ఫిలిం. ఒక హాలీవుడ్ ఫిలిం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పారేస్తుంది. రాబోయే 3-4 రోజుల పాటు, ఓ 10 రోజుల పాటు చక్కగా బాక్స్ ఆఫీస్ కి సూపర్ ఫీడింగ్ ఇవ్వబోతుంది. వండర్ఫుల్ ప్రాఫిట్స్ ని థియేటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి పంచబోతుంది అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇండియా వ్యాప్తంగా ఇన్క్లూడింగ్ 2 తెలుగు స్టేట్స్ చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. చాలా రోజుల తర్వాత ఒక హాలీవుడ్ ఫిలిం రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ పెట్టబోతుంది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇంతకీ ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాను అని మీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు తెలుసు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్. ఈ సినిమాకి ముందు నుంచి పబ్లిక్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ట్రైలర్స్ పడినప్పుడే సూపర్బ్ రెస్పాన్స్ కనిపించింది. పబ్లిక్ లో ఈ సినిమాకి సంబంధించి ఒక సైలెంట్ వైబ్రేషన్ ఉంది, సైలెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సైలెంట్ వెయిటింగ్ నడిచింది. పడగానే బొమ్మ థియేటర్స్ లో అద్దరిపాటుగా రెస్పాన్స్ కనిపించింది. ఎర్లీ మార్నింగ్ షోస్ వేశారు 2 తెలుగు స్టేట్స్ లో, 8 o'clock షోస్ వేశారు చాలా చోట్ల. వాటన్నిటికీ బ్రహ్మాండమైన రెస్పాన్స్. కొన్ని చోట్ల స్ట్రైట్ తెలుగు సినిమాల్ని పక్కన పెట్టి ఆ సినిమాని రన్ చేశారు, ఎందుకంటే దానికి డిమాండ్ ఎక్కువ ఉంది. అక్కడ టికెట్లు ఎక్కువ తెగుతున్నాయి, అందుకని ఈ సినిమాల్ని పక్కన పెట్టి ఆ సినిమాకి షోలు ఎక్కువ ఇచ్చారు, థియేటర్స్ పెంచారు. సూపర్ గా కలెక్షన్స్ దండుకున్నారు, మామూలుగా కాదు అసలు. 2 తెలుగు స్టేట్స్ వరకే స్పైడర్ మ్యాన్ మూవీ దాదాపు 10 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. 10 కోట్ల గ్రాస్ ఒక హాలీవుడ్ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల వరకు పట్టడం అంటే చిన్న మ్యాటర్ కాదు, చాలా స్ట్రాంగ్ మ్యాటర్. అంటే హైదరాబాద్ లో ఇంగ్లీష్ వెర్షన్ కూడా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేయడం మూలంగా అంత గ్రాస్ వచ్చిందని చెప్పొచ్చు. పోతే మిగతా ఏరియాల్లో మంచి రెస్పాన్స్ బీసీ సెంటర్స్ లో కూడా కనిపించింది కాబట్టి 10 కోట్ల గ్రాస్ పడింది. చిన్న విషయం కాదు, ఇది చాలా స్ట్రాంగ్ సాలిడ్ వ్యవహారం. హాలీవుడ్ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఓన్ చేసుకున్నారు. ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుద్ది, ఎందుకంటే క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అది ఏ రూపంలో వచ్చినా, ఏ భాషలో వచ్చినా, తెలుగులోకి డబ్ అయినా అవ్వకపోయినా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ కావాలి, దాన్ని తీసుకుంటున్నారు. సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. హిందీ, తమిళ లాంగ్వేజెస్ లో కూడా స్పైడర్ మ్యాన్ సూపర్ స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేయడం విశేషం. ఇంగ్లీష్ వెర్షన్ కి వండర్ఫుల్ రెస్పాన్స్ కనిపిస్తుంది. అండ్ ఏవైతే హై టెక్నాలజీ ప్రొజెక్షన్ ఉన్న థియేటర్స్ ఉంటాయో వాటిలో అయితే ఒక 10-15 రోజుల పాటు సినిమాకి టికెట్లు దొరకడం కష్టమే, ఎందుకంటే స్పైడర్ మ్యాన్ సినిమాల్ని పిల్లలు కూడా ఇష్టపడతారు. ఆ పిల్లల నుంచి కూడా డిమాండ్ ఎక్కువ ఉంది. ఈ ట్రెండ్ ఏదైతే ఉందో అది ఇంకొన్ని రోజుల పాటు కొనసాగుద్ది, చాలా స్ట్రాంగ్ గా కొనసాగుద్ది. ఇండియా వరకు సినిమా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసింది. ఒక నాన్ ఇండియన్ ఫిలిం కలెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఒక హాలీవుడ్ సినిమా ఇండియన్ నేల మీద రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ చేయడం ఇంతకు ముందు చూసాం. అవెంజర్స్ ఎండ్ గేమ్ దాని పేరు మీదే ఆల్ టైమ్ రికార్డ్ ఉంది హాలీవుడ్ సినిమాలకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ రికార్డ్ ఈ స్పైడర్ మ్యాన్ మూవీ ఈ బ్రాండ్ న్యూ డే బ్రేక్ చేసింది. సాలిడ్ గా బ్రేక్ చేసి అవతల పారేసింది. 10 కోట్ల డిఫరెన్స్ ఉంది నెట్ లో. 10 కోట్ల డిఫరెన్స్ తో అంతకు ముందులో ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ని తన పేరు మీద రాసుకున్నాడు స్పైడర్ మ్యాన్. ఈ మేనియా ఇంకా కొనసాగుద్ది. చాలా రోజుల తర్వాత ఒక హాలీవుడ్ ఫిలిం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్ల నెట్ ని చూడబోతుందని అనిపిస్తుంది. ట్రెండ్ అలాగే ఉంది, సూపర్ సాలిడ్ గా. ఎందుకంటే 3 రోజుల్లోనే సినిమా 150 కోట్ల వరకు నెట్ ని పెట్టే పరిస్థితి కనపడుతుంది. ఆ రకమైన ట్రెండ్ నడుస్తుంది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర. ఫస్ట్ రోజున సినిమా ఇండియా వరకు అన్ని లాంగ్వేజెస్ లో కలిపి దగ్గరగా 80 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. నెట్ వచ్చేసి నియర్లీ 65 కోట్లు ఉంది, చిన్న విషయం కాదు. చాలా హిందీ సినిమాలు కూడా ఈ రకమైన ఓపెనింగ్స్ రావటం లేదు. బ్లాక్ బస్టర్ సినిమాలకి, విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాలకి మాత్రమే ఫస్ట్ రోజున అంత పెద్ద నెట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పడటం కనిపించింది. హిందీ మార్కెట్ నుంచి స్ట్రాంగ్ గా సినిమా కలెక్షన్స్ పుల్ చేయడం అనేది ఈజీ మ్యాటర్ కాదు. స్ట్రైట్ హిందీ సినిమాలు కూడా అది కుదరడం లేదు. ఎంతో క్రేజ్ ఉంటే తప్పించి సినిమాలకి 50 కోట్లకు పైన నెట్ పట్టడం లేదు హిందీ మార్కెట్ నుంచి. బట్ సంచలనం చేసి వదిలిపెట్టాడు స్పైడర్ మ్యాన్ సినిమా. దాదాపు 65 కోట్ల వరకు నెట్ ఫస్ట్ రోజునే రిపోర్ట్ చేసింది. రెండో రోజున ట్రెండింగ్ అదిరిపాటుగా ఉంది. 4 days వీకెండ్ ఈజీగా 150 కోట్ల నెట్ మార్క్ ని క్రాస్ చేసి పారేస్తుంది స్పైడర్ మ్యాన్ ఇండియా వరకు. వరల్డ్ వైడ్ చూసుకుంటే $100 million కు పైన కలెక్షన్స్ ఫస్ట్ రోజునే రిపోర్ట్ చేసింది అన్ని ఏరియాలో కలిపి. ఫస్ట్ రోజునే $100 million. వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికి సింపుల్ గా సినిమా $400 million మార్క్ ని టచ్ చేసేస్తుంది. 1 billion మార్క్ ని ఫుల్ రన్ లో టచ్ చేయడం అనేది చాలా ఈజీ మ్యాటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సినిమాకి సంబంధించి సూపర్ హెల్దీ ట్రెండ్ నడుస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్. ఈ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుని పెద్ద నెంబర్స్ పెడుతుంది, పెద్ద రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది సినిమా అని అర్థం అవుతుంది. చూద్దాం ఫుల్ రన్ లో స్పైడర్ మ్యాన్ ఎక్కడ ఆగుతాడు, ఎన్ని పెద్ద రికార్డ్స్ ని బ్రేక్ చేస్తాడు. తర్వాత 1 week రన్ ని కంప్లీట్ చేసుకుంది జననాయకన్ బాక్స్ ఆఫీస్ దగ్గర. సినిమాకి చాలా దారుణమైన టాక్ వచ్చింది, అయినప్పటికీ తమిళ్లో విజయ్ కి క్రేజ్ ఉంది. తమిళ వర్షన్ చాలా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేసింది వరల్డ్ వైడ్. ఓవర్సీస్ లో తమిళనాడులో చాలా బాగా పెర్ఫామ్ చేసింది. తమిళనాడు వరకే 100 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ అయింది సినిమాకి. ఇది కొంచెం డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు.
సినిమా హిట్ అవ్వాలంటే దాదాపు 400 కోట్ల వరకు గ్రాస్ రావాలి. వారం రోజుల తర్వాత చూసుకుంటే సినిమా వరల్డ్ వైడ్ రిపోర్ట్ చేసిన గ్రాస్ 260 కోట్లు మాత్రమే ఉంది. ఫుల్ రన్ లో 300 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది. అంతవరకు అయితే గ్యారంటీ చెప్పొచ్చు. ఆ పైన రావచ్చా రాకపోవచ్చా అనేది కొంచెం అనుమానం కలిగిస్తున్న మ్యాటరే. 400 కోట్లు గ్రాస్ రాకపోతే సినిమాని ఫెయిల్యూర్ గానే డిసైడ్ చేస్తారు రిజల్ట్ ప్రకారం. అది సినిమా ఫుల్ ఫైనల్ రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్యూర్ రిజల్ట్ ఉంటుంది కమర్షియల్ గా. బట్ డిజాస్టర్ టాక్ తో కూడా విజయ్ 300 కోట్ల గ్రాస్ పెట్టాడు అంటే చిన్న విషయం కాదు. అతని క్రేజ్ ఏ లెవెల్లో ఉందో, ఎంతో స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు స్టేట్స్ లో సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు నష్టపోయే పరిస్థితి, అన్ని చోట్ల నష్టపోయే పరిస్థితి. కానీ నష్టాలని తగ్గించాడు, చాలా వరకు తగ్గించాడు. అది గొప్ప విషయం. విజయ్ క్రేజ్ మూలంగానే ఇది సాధ్యపడింది. అదే సినిమా బాగుండున్నట్టయితే ఖచ్చితంగా 500 కోట్లు ఈజీగా పడిపోయేవి. ఆ పైన ఎంత దూరం వెళ్లేదో తెలిసేది కాదు. బట్ సినిమాలో కంటెంట్ కి సంబంధించి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అందరూ డిసప్పాయింట్ అయ్యారు. విజయ్ లాస్ట్ సినిమా కాబట్టి ఆయన ఫ్యాన్స్, ఆయన ఇష్టపడేవాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. దాని రిజల్టే ఈ 300 కోట్లు అని చెప్పొచ్చు. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే చెన్నై లవ్ స్టోరీ వారం కంప్లీట్ అయిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంది. మంచి ప్రాఫిట్స్ తీసుకుంది. ప్రాఫిట్స్ లెక్క దాదాపు 6 కోట్లకు పైన ఉంది. చిన్న విషయం కాదు. ఈ సినిమాకి వచ్చిన టాక్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే 6 కోట్లు ప్రాఫిట్స్ కనిపించడం అనేది గొప్ప విషయం అనే మాట్లాడాలి. వీకెండ్ 3 రోజులు బ్రహ్మాండంగా కలెక్షన్స్ తెచ్చుకుంది. వీక్ డేస్ లో కొంచెం డౌన్ అయినప్పటికీ వీకెండ్ 3 రోజుల్లో జరిగిన జాతరతోనే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడం విశేషం. సినిమాకి సంబంధించి ఇప్పటికీ కొంతమంది డిసప్పాయింటింగ్ గా ఉన్నారు. ఆ డిసప్పాయింటింగ్ న్యూస్ కొంచెం డామినేట్ చేసింది. లేకపోతే ఈజీగా ఒక 15-20 రోజుల రన్ ఉండేది బాక్స్ ఆఫీస్ దగ్గర. సూపర్ సాలిడ్ ఉండేది. అప్పుడు సినిమా ఒక 80 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసేది, ఒక 40 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే స్లో అయింది సినిమా. ఆ మూమెంట్ కొంచెం పికప్ అవుతుందా లేదా చెప్పలేని పరిస్థితి. కొన్ని కాంపిటీషన్ గట్టిగా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. వాటిని తట్టుకుని యూత్ ఈ సినిమాకి రావాలి. యూత్ మాత్రమే ఈ సినిమాకి టార్గెట్ ఆడియన్స్. యూత్ కాకుండా మిగతా ఆడియన్స్ లోకి ఈ సినిమాకి సంబంధించిన నెగిటివ్ టాక్ స్ట్రాంగ్ గా వెళ్ళిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ మాస్ ఆడియన్స్ ఈ సినిమాని చూడడానికి పెద్దగా ఇష్టపడలేదు. యూత్ మాత్రమే భుజాలకు ఎత్తుకుని ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి ప్రాఫిట్స్ ఇచ్చారు అని చెప్పొచ్చు. సినిమా బిజినెస్ వాల్యూ 13 కోట్లు. ఇప్పటి వరకు చూసుకుంటే 20 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ అయింది. గ్రాస్ 36 కోట్లకు పైన ఉంది. దగ్గరగా 40 కోట్లు ఉంది. ఇది ట్రాకర్స్ లెక్క ప్రకారం. మూవీ టీం లెక్క ప్రకారం అయితే అంతకు ముందులే 40 కోట్ల పోస్ట్ వేసేసారు. ఇప్పుడు 50 కోట్ల గ్రాస్ మార్క్ ని సినిమా దాటేసిందని చెప్పొచ్చు వాళ్ళ లెక్కలో చూసుకుంటే. అది పరిస్థితి. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు 6 కోట్లకు పైన ప్రాఫిట్స్ తీసుకున్నారు. అది ఇంప్రెసివ్ వ్యవహారం. ఇది అంటే సినిమాతో లాస్ లేదు. చక్కగా అందరూ ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇది బేసిక్ గా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్. మరిన్ని విశేషాలు రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.